ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ప్రభు నామాన్ని ఘనపరచుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను ఆశీర్వదించును అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన దేవుడైనటువంటి యెహోవా మన చేతి పనులన్నిటి విషయంలో మనకు మేలు కలుగునట్లుగా, మనకు ఆశీర్వాదభరితంగా ఉండునట్లుగా మన పనులను ఆశీర్వదిస్తాను అని వాక్యానుసారంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక వారమంతా కూడా దేవుడు తన యొక్క కాపుదలలో మనలను ముందుకు నడిపిస్తూ మన చేతి పనుల విషయంలో, మన యొక్క ఉద్యోగాల విషయంలో, మన వ్యాపారాల విషయంలో, మనకున్నటువంటి ప్రతి పనులన్నిటిలో కూడా అందులో మనకు మేలు కలగాలని, అది మనకు ఆశీర్వాదభరితంగా ఉండాలని, మన కష్టార్జితం మనకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రతి మానవుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఒకరోజు మొదలుకొని వారమంతా కూడా ఎండనక, వాననక, పగలనక, రేయనక మరి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలని, బిడ్డలను మంచి స్థితిలో ఉంచాలని, వారికి చక్కని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కలిగి మానవుడు తన యొక్క జీవితకాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. అయితే ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం గమనిస్తే మన చేతి పనుల విషయంలో, మన యొక్క ఉద్యోగాల విషయంలో, మన వ్యాపారాల విషయంలో, అక్కడ వాక్యంలో మనం చూస్తే నీ గర్భఫలం విషయంలో, నీ భూఫలం విషయంలో, నీ పశువుల యొక్క ఫలం విషయంలో అనే మాటను చూస్తున్నాం. అంటే అన్ని విషయాల్లోనూ కూడా మానవులమైనటువంటి మనము మన పనుల ద్వారా, మన యొక్క ప్రయాస ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి ప్రభు యొక్క చిత్తమై ఉన్నట్లుగా మన వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన అనేకమైనటువంటి మేలుల చేత మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అనగా ముందుగా మన కష్టార్జితం మనకు ప్రయోజనకరంగా ఉండాలి, మన యొక్క కుటుంబానికి అది ఉపయోగకరంగా ఉండాలి. అది ఉపయోగకరంగా ఉన్నప్పుడే మనము సంతోషంతో, సమాధానంతో, కుటుంబీకులతో కలిసి ఆనందంతో గడపగలిగినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఆ రీతిగా మన యొక్క ప్రయాసను ప్రభు గుర్తించి మన పనులను ఆయన ఆశీర్వదించి ఆ పనులన్నిటి విషయంలో మనము మేలుకరంగా ఉండునట్లుగా ఉంటానని దేవుడు ఈ వారమంతా ఈ వాగ్దానంతో మనల్ని నింపబోతూ ఉన్నారు. కనుక ఈ వారమంతా కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ముందు కొనసాగుతూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు సహాయంతో అభివృద్ధి పరుచుకుంటూ మన పనులన్నిటిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా దేవుని అందరి విశ్వాసం ఉంచుదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మేలుడి చేత నింపమని, అలాగే ప్రభా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.